ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారి జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వీరి పాలిట వరంగా మారనుంది. ఈ రాశి వారి జీవితంలో నూతన వ్యక్తుల రాకతో ఊహించని అద్భుతాన్ని పొందబోతున్నారు. అలాగే వీరి జీవితంలో ఉన్న సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడబోతున్నారు. అయితే నూతన వ్యక్తుల పరిచయంతో ఈ రాశి వారి జీవితంలో జరిగే కీలక మార్పులేంటి, అలాగే నూతన వ్యక్తుల పరిచయం వీరి పాలిట వరంగా ఎలా మారబోతోంది అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయంతో జీవితంలో ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోనున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. కేవలం మరికొన్ని గంటల్లోనే ఈ రాశి వారి జీవితంలో ఊహించని కీలక మార్పులు ఎదుర్కోబోతున్నాయి. వీరి దశ తిరగబోతోంది. వీరికి అదృష్ట యోగం కలగనుంది. ఈ రాశివారు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలు ఎప్పటికీ ఎవరికి బయట పెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. అంతేకాకుండా వీరికి అబద్ధాలు చెప్పడం అంటే చాలా చిరాకు. ముఖ్యంగా వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలను, అబద్ధాలను తేలిగ్గా గ్రహిస్తారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. వీరేదైనా ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తే జీవితాంతం అదే సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. రోజుకొకసారి మనసు మార్చుకునే మనస్తత్వం వీరిది కాదు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి కారణం ఇదే. కొన్ని సందర్భాలలో జీవితంలో పైకి ఎదగకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సందర్భాలలో వీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన వీరి జీవితంలో మంచి మార్పు సంభవించే అవకాశం కూడా ఉంది. అలాగే వీరు ఇతరుల నుండి ఏదైనా లాభాలు పొందితే వారిని ఎప్పటికీ కూడా వీరు మర్చిపోరు. వారికి అవసరమైన సందర్భాలలో తిరిగి వీరు సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వీరిని స్వార్థపరులు అనుకుంటారు. కానీ ఈ రాశివారు స్వార్థపరులు కాదు. వీరికి సమయం వచ్చినప్పుడు మాత్రమే స్పందించే స్వభావం ఎక్కువగా ఉండటం వలన వీరిని అందరూ అపార్థం చేసుకుంటారు. అలాగే వీరు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన, నమ్మకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసిన సహాయం అందదు. ఈ కారణం చేత వీరి యొక్క అభివృద్ధి కుంటిపడే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మ సంతృప్తిని అధికంగా పొందుతారు. అలాగే వీరికి ప్రజా సంబంధ వృత్తి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి మరికొన్ని గంటల్లో జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. వీరు ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశివారు వృత్తిపరంగా అనుకూలమైన సమయాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఇవ్వనుంది. అలాగే వీరికి వ్యాపారపరంగా అదృష్టం కలిసి రాబోతోంది. వ్యాపారపరంగా అభివృద్ధిని పొందబోతున్నారు. అయితే పెట్టుబడి విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారపరంగా వీరికి ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వీరు వ్యాపారపరంగా ఖర్చు చేసే డబ్బును గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఖర్చు విషయంలో ఆచితూచి ఖర్చు చేయాలి. లేదంటే భాగస్వాముల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి అదృష్టం కారణంగా వ్యాపార పరంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ పరంగా వీరికి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ప్రభుత్వ పరంగా పనిచేసే వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ప్రమోషన్ పరంగా స్థాన మార్పిడి చెందే అవకాశం ఉంది. అయితే వీరు అనుకున్న ప్రదేశానికి కాకుండా వేరే ప్రదేశానికి బదిలీ అవ్వడం వలన అనవసరమైన ఒత్తిడి, ఆందోళనకు లోనయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ పరంగా ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగపరంగా పై అధికారుల నుండి వీరు పనిచేసే సంస్థల నుండి ప్రశంసలు కూడా పొందుతారు. అయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయంలో అధిక ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరు అభివృద్ధి చెందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి శనివారం విష్ణు దేవాలయాన్ని సందర్శించుకోండి. అలాగే నరసింహ స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం నాడు అమ్మవారికి నిమ్మకాయల
మాలను వేయండి. అలాగే శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపటం ద్వారా వీరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అంతేకాకుండా వీరికి వివాహపరంగా అదృష్టం కలిసి రాబోతోంది. సంతానపరంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే విద్యార్థులకు, రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు ఈ సమయం చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. ఈ రాశివారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో వీరికి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఒత్తిడి, ఆందోళన అనేది వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురి చేస్తాయి. ఈ సమయంలో సరైన సమయానికి భోజనం చేయటం, వ్యాయామం చేయటం ద్వారా చిన్న చిన్న అనారోగ్య, మానసిక ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ రాశివారు వ్యాయామం, ఆహారపు అలవాట్లను అలవర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. ఈ రాశివారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. వీరికి ఆదాయపరంగా ఎంతో ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అలాగే వీరికి నూతన వాహన యోగ్యం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవితంలో నూతన వ్యక్తుల పరిచయంతో అదృష్టం వరించబోతోంది. వీరి పరిచయం మీ పాలిట వరంగా మారనుంది. ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగపరంగా లేదా కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి ఏదో ఒక విధంగా నూతన వ్యక్తుల పరిచయం జరగనుంది. వీరి పరిచయం కారణంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెందనున్నారు. అలాగే ఉద్యోగంలో ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు. అలాగే ఆశించిన స్థాయిలో ఆదాయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా వీరి యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మీరు శివుడు, వినాయకుడు కలిపి ఉన్న దేవాలయాన్ని సందర్శించి వినాయకుడికి గరికను పెట్టి బెల్లాన్ని, కుడుములని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శివుడికి మారేడు దళాలను వేసినటువంటి నీటితో అభిషేకం చేయాలి. అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులు దానం చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు మాస శివరాత్రి రోజున శివారాధన చేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా వీరికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, మరికొన్ని గంటల్లో ఈ రాశివారి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి, అలాగే నూతన వ్యక్తుల పరిచయంతో ఈ రాశివారి పాలిట వరంగా ఎలా మారనుంది అనే విషయాలతో పాటుగా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.